నమస్కారం. మీరు చూస్తున్నది ముందడుగు 9 న్యూస్. ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో కాలిన కరెన్సీ కట్టలు వెలుగులోకి వచ్చిన ఘటనపై విదసం ఐక్యవేదిక తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. విశాఖపట్నంలోని అంబేద్కర్ భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో విదసం ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ బూసి వెంకట్రావు మాట్లాడుతూ కె. వీరాస్వామి తీర్పు ఆధారంగా జస్టిస్ యశ్వంత్ వర్మపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి సమగ్ర దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. అలాగే ఈ అంశంపై సమర్పించిన సిపి గ్రామ్స్ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకుని భారత రాష్ట్రపతి మరియు భారత ప్రధాన న్యాయమూర్తి తక్షణమే స్పందించాలని ఆయన కోరారు. చట్టం ముందు అందరూ సమానమేనని, ఈ వ్యవహారంలో పారదర్శక విచారణ జరిపి నిజాలు వెలుగులోకి తీసుకురావాలని విదసం ఐక్యవేదిక ప్రభుత్వాన్ని మరియు సంబంధిత అధికారులను డిమాండ్ చేసింది. ఇలాంటి తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి ముందడుగు 9 న్యూస్. సమావేశంలో రాష్ట్ర కన్వీనర్గా డాక్టర్ బూసి వెంకట్రావు అని నేను, విశాఖపట్నం నాయకులు రాష్ట్ర సహాయ కన్వీనరు గుడివాడ ప్రసాద్ గారు, శ్రీకాకుళం నుండి మరొక రాష్ట్ర సహాయ కన్వీనరు ఎడ్ల గోపి గారు, అనకాపల్లి జిల్లా నుండి సహాయ కన్వీనరు ఫ్రాన్సిస్ గారు, అంబేద్కర్ కోనసీమ నుండి మరొక రాష్ట్ర నాయకులు గుబ్బలి శ్రీనివాస్ గారు, కాకినాడ జిల్లా నుండి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఓబా చెన్నా గారు, మరియు అనకాపల్లి, విశాఖపట్నం, శ్రీకాకుళం, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, గుంటూరు ఈ జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎడ్లకు మట్ల అప్పారావు, రావడి కృష్ణ, బూలా భాస్కర్ రావు గారు, గోకర నారాయణ మోహన్ రావు గారు, కాళ్ళ చిన్నారావు గారు, తప్పువరపు శ్రీని గారు, మధు గారు, మూర మహేష్ గారు, బల్లా కుమార్ గారు, జి తాతబాబు గారు, అందరి తరఫున నమస్కారం. గత సంవత్సరం మార్చి 14వ తారీఖున ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంటిలో జరిగినటువంటి అగ్ని ప్రమాదం సందర్భంగా ఆయన ఇంట్లో బస్తాల కొలది కరెన్సీ నోట్లు సగం కాలి బయటపడ్డాయి. దీని మీద ఒక వారం రోజుల వ్యవధిలో అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖన్నా గారు ఒక ప్రెస్ నోటు విడుదల చేశారు. ఆ ప్రెస్ నోట్లో అన్ని అంశాలని వారు ప్రస్తావించారు. అప్పటి నుండి దీని మీద విదసం మనసు పెట్టింది. దీని మీద ఈడీకి ఫిర్యాదు చేస్తుంది. సరే, ప్రభుత్వం దీని మీద ఏ చర్య తీసుకోవడానికి ముందుకు రాలేదు. రకరకాల కారణాలు చెప్పారు. ఆయన సిట్టింగ్ న్యాయమూర్తి కాబట్టి సుప్రీంకోర్టు న్యాయమూర్తి అనుమతి కావాలి, లేదా పార్లమెంట్ అభిశంసన కావాలి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అనుమతి లేని నేపథ్యంలో పార్లమెంటులో అభిశంసన తీర్మానం కోసం ప్రక్రియ ప్రారంభమైనప్పుడు గత్యంతరం లేని పరిస్థితుల్లో మాజీ యశ్వంత్ వర్మ అన్నటువంటి న్యాయమూర్తి తన పదవికి ఏప్రిల్ 9వ తేదీన రాజీనామా చేశారు. దాంతో ఆయన మాజీ న్యాయమూర్తి అయ్యారు. ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, అప్పటి వరకు ఆయన మీద విచారణ కోసం ఉన్న అడ్డంకి ఏదైతే సిట్టింగ్ జడ్జి అని ఉందో అది లేదు. ఆయన సాధారణ పౌరుడిగా మారిన తర్వాత ఇక ఆయన మీద ఎఫ్ఐఆర్ వేయచ్చు, ఛార్జ్షీట్ వేయచ్చు, జైల్లో పెట్టచ్చు, ఏదైనా విచారణ. కానీ ప్రభుత్వం అయినా తగిన చర్య తీసుకోలేదు. ఈ పరిస్థితుల్లో మేము విదసం ఐక్యవేదిక తరఫున రాజ్యాంగ ఉన్నత వ్యవస్థ అయినటువంటి రాష్ట్రపతి గారికి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి, ప్రధానమంత్రి గారికి మేము ఆన్లైన్లోను ఆఫ్లైన్లోను ఉత్తరాలు రాశాం. కానీ మా ఉత్తరాన్ని, మా ఫిర్యాదుని నిష్కారణంగా మూసివేసి తొలగించారు. వారు చెప్పినటువంటి
సమాధానం ఏంటంటే ప్రధానమంత్రి న్యాయమూర్తి నుంచి మాకు వచ్చిన సమాధానం యూనియన్ ఆఫ్ ఇండియా an FIR against a sitting judge of a high court can be filed after the Chief Justice of India has approved it. అంటే కె వీరాస్వామి గారు వర్సెస్ భారత ప్రభుత్వం 91 జడ్జిమెంట్ ప్రకారం సిట్టింగ్ న్యాయమూర్తి మీద విచారణ జరిపించాలి అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అనుమతి అవసరం కాబట్టి మీ ఫిర్యాదుని మూసేస్తున్నామని చెప్పి 4వ తేదీ జూన్ నెలలో నాకు ఒక ఐఏఎస్ అధికారి ద్వారా సమాచారం వచ్చింది. ఇది శుద్ధ తప్పు. వీరాస్వామి గారి జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు చెప్పింది ఏంటి, మీరు చేసింది ఏంటి? సిట్టింగ్ న్యాయమూర్తి కదా పర్మిషన్ కావాలని. అదే జడ్జిమెంట్లో రిజైన్ చేసిన వాళ్ళు లేదా రిటైర్ అయిన వాళ్ళు వాళ్ళ పదవీ కాలంలో చేసిన తప్పులకి సంబంధించి విచారణ జరగాలంటే ఎవరు అనుమతి అక్కర్లేదని చెప్పి అదే జడ్జిమెంట్లో చెప్పింది. మేము అడుగుతున్నది ఈయన రాజీనామా చేసినటువంటి సాధారణ పౌరుడు కాబట్టి ఈయన మీద విచారణ జరగడానికి అనుమతి అక్కర్లేదని చెప్పి మేము సంబంధిత అధికారులకి అవసరమైనటువంటి డాక్యుమెంట్లు అన్నీ పెట్టాం. సుప్రీంకోర్టుకి ఈ న్యాయమూర్తి గారు వారు సమర్పించినటువంటి రాజీనామా పత్రాన్ని సమర్పించాం. అలాగే సుప్రీంకోర్టు వారు ఆన్లైన్లో పెట్టినటువంటి డాక్యుమెంట్ని సబ్మిట్ చేశాం. ఆయన రాజీనామా చేశారు అని ఈ కేసును మూసివేయటంలో కుట్ర దాగి ఉంది. ఈ కుట్ర అవినీతిని కాపాడే క్రమంలో ఉందని మేము భావిస్తా ఉన్నాం. ఆ నోట్ల కట్టలు కాలిన దాంట్లో అవినీతి ఖచ్చితంగా ఉండబట్టే ఆయన మీద విచారణ జరపకుండా కొంతమంది అధికారులు మా ఫిర్యాదుని నేరుగా రాష్ట్రపతి వద్దకు వెళ్లకుండా కంచె వేసి నల్లకళ్ళద్దాలు పెట్టుకుని కనబడకుండా నటిస్తూ మా ఫిర్యాదు మూసివేశారని చెప్పి మేము ఆరోపిస్తా ఉన్నాం. కాబట్టి ఇవాళ మీ ద్వారా మేము డిమాండ్ చేసేది రాష్ట్రపతి గారు, ప్రధాన న్యాయమూర్తి గారు, మీకు సాధారణ పౌరుల నుండి వచ్చేటువంటి న్యాయం కోసం వచ్చేటువంటి ఫిర్యాదులు మీ వరకు రానవట్లేదు, మిమ్మల్ని చూడనవట్లేదు, మధ్యరకంగా మూసివేస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి మీరు గమనించండి. ఆయన రాజీనామా చేసినటువంటి మాజీ న్యాయమూర్తి ఆయన మీద విచారణకు ఎవరి అనుమతి అవసరం లేదు. ఆయన ఇంట్లో కాలిన నోట్లు కనపడ్డాయని చెప్పి సుప్రీంకోర్టే చెప్పింది. కాబట్టి ఆయన మీద తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, ఆయన మీద సిబిఐ, ఏసీబీ, సాధారణ పోలీస్ అందరూ కూడా కేసులు నమోదు చేసి విచారణ జరిపి అవినీతిని బయటపెట్టి దీంట్లో ఏ తీర్పులు వక్రీకరించడం ద్వారా ఇంత అవినీతి సొమ్మానికి చేరిందో బయట పెట్టాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.